విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. చెప్పండి. ప్రిన్సిపల్ అరాచకాలు మేమైతే చాలా బాధపడుతున్నాం. ఆల్రెడీ ఆమె సస్పెండ్ అయ్యే వచ్చింది. ఆమెను అసలు ఈ సొసైటీలో లేకుండా చేయాల్సిందే. ఆమెకు సపోర్టివ్ ఉన్న మేడం వాళ్ళని కూడా అసలు తీసేయాలి. సపోర్టివ్ ఉన్న మేడం వాళ్ళని తీశారు. విజయలక్ష్మి మేడం మొత్తం పద్మం విజయలక్ష్మి మేడం, జ్యోతి మేడం, ఇంకెవరో ఉన్నారు ఈ ముఠాలో, వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఏ కాలేజ్ మాత్రం అసలు వాళ్ళకు ఇవ్వద్దు, ఈ సొసైటీలోనే ఇవ్వద్దు. వెంకటయ్య అంకుల్ ఆ వర్కర్లు కూడా చాలా సపోర్ట్. నిన్న అసలు ఎన్ని మూటలు తీసుకోవేరు, మాకు మళ్ళీ కెప్టెన్స్ వాళ్ళందరూ ఉన్నందుకు మమ్మల్ని అందరూ మానిపులేట్ చేసి ఆమె లంచాలు తీసుకుంటుంది పిల్లల దగ్గర నుండి. ఎగ్జామ్ రాయడానికి పెళ్ళైన విద్యార్థుల దగ్గర నుండి 10,000 తీసుకుంది. ఒక అమ్మాయిని అయితే 1,00,000 డిమాండ్ చేసింది. ఇప్పుడు ఆమెకు సస్పెండ్ చేసిరని చెప్తారు కదమ్మా ఫస్టే, మళ్ళీ ఈడ ఎట్లా ఇచ్చారు వాళ్ళ పోస్ట్? పొలిటికల్ పవర్ ఆ సొసైటీలో ఆమెకు ఎవరో సపోర్టివ్ ఉన్నారో వాళ్ళని కూడా తీసి పడేయాల్సిందే. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏమున్నాయి? ఇప్పుడు మా డిమాండ్ అంటే ఆమెను తీసేయాలి. ఇప్పుడు మీకు పోలీసు వాళ్ళతో చర్చలు చేస్తారు కదా, దేని గురించి చేస్తారు? ఆమెను డిమాండ్ చేయాలని, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి. పోలీస్ స్టేషన్ స్టూడెంట్స్ కూడా కొడుతున్నారు. పోలీసు వాళ్ళు లంచం తిడుతున్నారు మమ్మల్ని. మేము మేల్స్ అంటే కొట్టచ్చు, ఓకే, మేము ఫీమేల్స్. పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకుంటే మేము ఏం అర్థం చేసుకుంటాం అంటే మాకు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది ఆ అమ్మాయికి? పోలీసులు కాదు, ఈ 6 నెలల నుంచి ఎవరైనా వచ్చిండ్రా? అధికారులు వచ్చిండ్రా?